భారత మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధం ప్రభావం చూపలేకపోయినా భారత కరెన్సీ రూపాయి మాత్రం గట్టి ప్రభావమే చూపింది. జీవితకాల కనిష్టానికి పతనమైన రూపాయి డాలర్తో పోలిస్తే 93.75గా ఉంది. రోజును లాభాల్లో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు రోజు ముగిసేసరికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 326 పాయింట్ల లాభంతో 74,532 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 23,114 వద్ద నిలిచింది. ఇక పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $110 పలుకుతుంది. గల్ఫ్ చమురు క్షేత్రాలపై దాడుల నేపథ్యంలో భారత్లో పెట్రోల్, డీజిల్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. భారత మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధం ప్రభావం చూపలేకపోయినా భారత కరెన్సీ రూపాయిపై మాత్రం గట్టి ప్రభావమే చూపింది. జీవితకాల కనిష్టానికి పతనమైన రూపాయి డాలర్తో పోలిస్తే 93.75గా ఉంది. రోజును లాభాల్లో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు రోజు ముగిసేసరికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 326 పాయింట్ల లాభంతో 74,532 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 23,114 వద్ద నిలిచింది. ఇక పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $110 పలుకుతుంది. గల్ఫ్ చమురు క్షేత్రాలపై దాడుల నేపథ్యంలో భారత్లో పెట్రోల్, డీజిల్ రేట్లు స్వల్పంగా పెరిగాయి.